మొన్న కువైట్లోని మంగాఫాన్ ఏరియాలో అగ్ని ప్రమాదం వల్ల 49 మంది చనిపోయినారు. ఒకరు ఇద్దరు కాదు, 49 మంది చనిపోయారు. షాక్ సర్క్యూట్ వల్ల కిచెన్ ఏరియాలో మంటలు రగులుకొని ఆ మంటంతా గ్రౌండ్ ఫ్లోర్ అంతా అల్లుకొని ఆ పొగ వచ్చేసి 6 ఫ్లోర్ల బిల్డింగ్ అది మొత్తం పొగ చుట్టేసుకొని 4-5 తెల్లవారుజామున ఆ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మంచి నిద్రలో ఉన్నప్పుడు మొత్తం పొగంతా అల్లేసుకొని ఏమి కనిపించకుండా ఊపిరి ఆడకుండా చనిపోయిన వాళ్ళు కొంతమంది, మంటల్లో కాలిపిన వాళ్ళు కొంతమంది, ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి అంత ఎత్తు నుంచి దూకి కింద పడి చనిపోయిన వాళ్ళు కొంతమంది. దాంట్లో మన ఇండియా వాళ్ళు 45 మంది అయితే మన తెలుగు వాళ్ళు 3. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది? ఘోరాతి ఘోరం అనమాట. వాళ్ళ కుటుంబాలని బాగా చూసుకోవాలని చెప్పి ఎంత దూరం వచ్చితే తిరిగి కనీసం ప్రాణాలతో కూడా ఇంటికి పోకుండా శవాల ఇంటికి పోయినారు అనమాట. ఇలాంటి బ్రతుకు ఎవరికి రాకూడదు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వచ్చిన వాళ్ళకి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంట 4 సంవత్సరాలు అంట బయట ఉంటారు పాపం, వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. కనీసం సంపాదించుకోకపోయినా కానీ ప్రాణాలతో పోయినా సంతోషం అనిపించదు కొన్నిసార్లు అయితే. జాగ్రత్తగా ఉండండి అందరూ, గ్యాస్ విషయంలో, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో. ఒక నిమిషం లేట్ అయినా ఏం పర్లే, డ్యూటీ పోయేదానికి అన్నీ చూసుకొని సరిగా ఉన్నాయో లేదో తర్వాత బయలుదేరండి. డ్రైవర్ అన్నలు ముఖ్యంగా బండ్లు భారీగా హీట్ అవుతుంటాయి, కొంచెం చూసుకొని బండి హీట్ ఉందా లేదా అని చూసుకొని జాగ్రత్తగా నడుపుకోండి. మనకెవ్వరు లేరు ఇక్కడ, మనల్ని మనమే చూసుకోవాలి.